హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు డిసెంబర్ 16కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. డివైన్ హీలింగ్ ఎనర్జీ అంటే ఏంటి? డివైన్ హీలింగ్ ఎనర్జీ అంటే డివైనే మనల్ని హీల్ చేసే ఎనర్జీ అనమాట. అది నా ప్రొఫైల్లో కూడా ఒక వీడియో ఉంది. డివైన్ హీలింగ్ వైట్ లైట్ వచ్చి మీ అన్ని బాడీ పార్ట్స్ని క్లీన్ చేస్తుంది, ఎనర్జెటిక్ చేస్తుంది అని ఒక వీడియో ఉంది. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఆ డివైన్ హీలింగ్ లైట్ మీరు జస్ట్ మీకు ఏమన్నా బాగలేకుండా ఉంటే, అంటే ఫీవరిష్గా, కోల్డ్ అట్లా ఉంటుంది కదా, అప్పుడు మీరు ప్రే చేసి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రే చేసుకొని మీ అరచేతిని వచ్చి మీ తల మీద పెట్టుకోవాలి. సహస్రార చక్రం ఉంటుంది అక్కడ. ఆ చక్రం నుంచి మీరు హీల్ కావాలి అంటే మీ రైట్ హ్యాండ్ వచ్చి అలాగే మీ హెడ్ మీద పెట్టుకొని డివైన్ హీలింగ్ లైట్ నన్ను నా బాడీలోని ప్రతి ఒక్క పార్ట్కి వెళ్ళి వాటిని హీల్ చేస్తుంది, ఎనర్జెటిక్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది అని అనుకోవాలి. ప్రతి ఒక్క పార్ట్ని ఆ లైట్ పై హీల్ చేస్తున్నట్లుగా మీరు ఊహించుకుంటా ఫీల్ అవ్వాలి. అలాగా కాళ్ళ వరకు ఆ లైట్ అలాగే మిమ్మల్ని అలాగే చుట్టుముట్టేసినట్టుగా మీరు ఊహించుకుంటూ ఉండాలి. అలా చేశారంటే ప్రతిరోజు, అంటే మీకు బాగున్నా బాగలేకపోయినా ఇది చేశారంటే తప్పకుండా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇంకా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. దీనికి ఏమీ ₹1 కూడా ఖర్చు లేదు కదా, జస్ట్ ఇమాజినేషన్ యువర్ సెల్ఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్ వెళ్తామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద మూన్ కార్డ్ వచ్చింది. కొన్ని సంఘటనలను మీ మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి, గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 5 ఆఫ్ సోర్స్. మీరు అనుకున్నది జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి వృషభ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 4 ఆఫ్ సోర్స్. మీరు మానసిక అశాంతితో ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారు. మీకు దారి తెలుస్తుంది. మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం, మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. కొందరు లైఫ్లో క్విక్ డెసిషన్ తీసుకోలేరు, ఆలోచిస్తూనే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తీసుకోకపోతున్నా వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. అప్పుడు మీకు మార్గం అనేది, పరిష్కారం అనేది ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్. డీపర్ ఫీలింగ్స్ మీ హృదయంపై ప్రభావం చూపబోతున్నాయి. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయవచ్చు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకుండా చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ద హెర్మిట్. ఏకాంతంగా ఉంటారు. మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబౌండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపద కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం భరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు ఒక బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలన్నీ తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 3 ఆఫ్ సోర్స్. మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది. మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది. గతాన్ని మర్చిపోండి. ప్రస్తుతంలో జీవించండి. మీరు ఈ బంధం కోసం చాలా చేశారు, కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురైంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్లోంచి బయటికి రండి. మూవ్ ఆన్ అవ్వండి. మార్పును ఆహ్వానించండి.
మకర రాశి వాళ్ళకి 2 ఆఫ్ సోర్స్. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. నెక్స్ట్ కుంభరాశికి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీనరాశి వాళ్ళకి 3 ఆఫ్ కప్స్. రీయూనియన్, సెలబ్రేషన్. మీ పాస్ట్ పర్సన్తో కలుస్తారు. మీ ఫ్రెండ్స్తో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు మీనరాశి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్ చెప్తాను. ఏంజల్స్ మెసేజ్. మేషరాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీరు ఈ డోర్ను ఓపెన్ చేయాలి. పర్సనల్ హీల్ కావాలి. మీరు పర్సనల్ హీల్ కావాలంటే మీరు ఏం చేయాలి? డివైన్ హీలింగ్ లైట్ని ఊహించుకోండి. ప్లస్ మీకు ఇష్టమైన పనులు చేయండి. మీరు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేదానికి ట్రై చేయండి. వృషభ రాశి వాళ్ళకి యాంగ్జైటీ. ఈరోజంతా మీరు చాలా యాంగ్జైటీగా ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ బాధపడ్డామంటే మనకేంటంటే సైకలాజికల్గా ఎప్పుడైతే మనం బాధపడ్డామో అది ఫిజికల్ బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. మీకు ఇప్పుడు దాకా లేని డిసీజ్ కూడా మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని ఎక్కువ బాధపడేటప్పుడు దాంట్లో నుంచి బయటపడేదానికి ఫస్ట్ మార్గం ఎత్తకండి. సంతోషంగా ఉండేదాన్ని ట్రై చేయండి. అండ్ మిథున రాశి వాళ్ళకి కార్నుకోపియా అంటే మీకు అబండెన్స్. ఈరోజు మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. మీరు ఏం కావాలనుకున్నారో అది మీ చేతికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ద సన్ కార్డ్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు. అండ్ సింహరాశి వాళ్ళకి కమ్యూనిటీ. మీ ఫ్రెండ్స్తో మీరు మంచి టైం స్పెండ్ చేస్తారు. అండ్ కన్యారాశి వాళ్ళకి ద థింకింగ్ ఉమెన్. మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ తులారాశి వాళ్ళకి మెజిషియన్ అండ్ మిర్రర్. మీరు మీకు కావాల్సింది మిర్రర్ వర్క్ చేసి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి గోడెస్ ఆఫ్ ద మూన్. అంటే మీ మనసు కలతపడుతుంది కదా, అది మీ మనసు చాలా కలతపడుతుంది. మీరు బాధపడుతున్నారు, కానీ దాంట్లో నుంచి బయట వచ్చేదానికి ట్రై చేయండి. ఈరోజు చాలామందికి అలా వచ్చింది. ఇక్కడ 1 2 3 4 మెంబర్స్కి వచ్చింది. అండ్ మకర రాశి వాళ్ళకి బ్లాసమింగ్ అబండెన్స్. మీకు ఈరోజు అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయి. మీరు తికమక పరిస్థితి నుంచి బయటపడి ఎంజాయ్ చేయండి. అండ్ కుంభరాశి వాళ్ళకి పేషెన్స్. ఓర్పుతో ఉండండి, మీకు అన్నీ లభిస్తాయి. అండ్ మీనరాశి వాళ్ళకి అటాచ్మెంట్. మీరు ఎవరితోనో చాలా అటాచ్మెంట్తో ఉన్నారు, కానీ అది షో చేయటం లేదు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మేషరాశి వాళ్ళ పార్ట్నర్ మేషరాశి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? నేను వినే సాంగ్స్లో నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అండ్ వృషభ రాశి పార్ట్నర్ నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు. అండ్ మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ నా ఫీలింగ్స్ నీతో షేర్ చేయడం లేదు, నీ దగ్గర హైడ్ చేస్తున్నాను అంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళ పార్ట్నర్ కర్కాటక రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారు? టైం వెనక్కి వెళ్తే బాగును, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది. అండ్ సింహరాశి వాళ్ళ పార్ట్నర్ నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక ఉమెన్ నువ్వు, నీ తోడు నాకు లైఫ్ టైం అంతా కావాలి అని అంటున్నారు. అండ్ కన్యారాశి పార్ట్నర్ మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎంత ఎక్సైటింగ్గా సంతోషంగా ఉన్నామో తిరిగి అలానే ఉండాలనుంది అంటున్నారు. తులారాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పార్ట్నర్ నేను రహస్యంగా నీ మనసులో ఉన్నాను అంటున్నారు. ధనస్సు రాశి పార్ట్నర్ ఏదో ఒకరోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతావని నమ్ముతున్నాను అంటున్నారు. మకర రాశి పార్ట్నర్ నేను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాను అంటున్నారు. అండ్ కుంభరాశి పార్ట్నర్ నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్
నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మూనాలజీ కార్డ్స్ ఒక మెసేజ్ పెడతాను. మూనాలజీ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. మూనాలజీ మెసేజెస్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. అండ్ వృషభ రాశి వాళ్ళకి షో ద వరల్డ్ ద రియల్ యూ. మీ నిజమైన పర్సనాలిటీ వరల్డ్కి చూపించండి, హైడ్ చేయకుండా. అండ్ మిథున రాశి వాళ్ళకి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సింహ రాశి వాళ్ళకి ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. కన్యా రాశి వాళ్ళకి బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. అండ్ తులా రాశి వాళ్ళకి సరెండర్ టు ద డివైన్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ధనుస్సు రాశి వాళ్ళకి ఏ టైమ్ ఫర్ హీలింగ్. మకర రాశి వాళ్ళకి యువర్ డ్రీమ్స్ నీడ్ ఎ ప్రాక్టికల్ ప్లాన్. అండ్ కుంభరాశి వాళ్ళకి ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ. అండ్ మీనరాశి వాళ్ళకి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.